సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుద్దాం. సో మన మధ్యలో బాప్తిసం తీసుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ వారం బైబిల్ స్టడీ అన్నది ఉండదు. బాప్తిసం కొరకై వారి నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. సో బాప్తిసం క్లాసులు అయితే సాటర్డే ఈవినింగ్ ఉంటుంది, సండే ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈరోజు బాప్తిసం క్లాస్ అని కాదు, కానీ బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వారి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉంటాం. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ అధ్యాయం 41 వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే వాక్యము అంగీకరించిన వారు ఏం చేశారు? బాప్తిసం పొందారు. సో ఈరోజు మన ప్రార్థన దేని కొరకంటే యాక్చువల్లీ బైబిల్ స్టడీ వర్తమానం చెప్పాలా, కానీ అది కుదరలేదు. కాబట్టి ఈ సమయంలో బాప్తిసం కొరకై వర్తమానం చెప్పాలని ఒక తలంపు దేవుడు అనుమతించాడు. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దీని నిమిత్తమై మనం ఎప్పుడూ కూడా బాప్తిసం తీసుకునే వారికి ఏదేదో చెప్పాలనుకుంటాం, ఏదో ఒకటి చెప్పేసి బాప్తిసం తీసుకునేటట్టు చేయాలనుకుంటాం. మనం చెబుతాం కాబట్టి రేపు పొద్దునాడు బాప్తిసం తీసుకున్నా వెనక్కి వెళ్ళిపోతాం. అదే దేవుడు చెబితే, దేవుడు మాట్లాడితే వాళ్ళు బాప్తిసం తీసుకున్న ఒక అర్థం ఉంటుంది. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే బాప్తిసం తీసుకోబోతున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలనేది ఇంపార్టెంట్. బాప్తిసం తీసుకునేవారు ఎలా ఉండాలి అంటే బాప్తిసం తీసుకున్నాక తర్వాత అంశం. వారి జీవితాలు బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి భారం మన మీద ఉంది. ఎందుకంటే ఎవరెవరైతే బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నారో వాళ్ళు బాప్తిసం తీసుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాల్సినంత అవసరత మనకి ఇమిడి ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే బాప్తిసం తీసుకునే వారి కొరకు ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వారి కొరకు ప్రార్థించేటటువంటి భారము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ప్రార్థించేవారికి ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనం అసలు వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉంది. సో వాళ్ళ కొరకు మనం ఎందుకు చేయాలి ప్రార్థన అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రిపార్లో ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో ఏదైతే ప్రభా మీరు జరిగించాలనుకున్నారో మీ చిత్తం ఏంటో ప్రభా మా జీవితాల్లో కనపరుస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ప్రభా ఎన్నో విషయాలు ధ్యానించాలనుకున్నా కానీ తరుణం దొరకలా. ఈరోజు బాప్తిసం తీసుకునే వారి కొరకై కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయించండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్న మెన్నప్పుడు కూడా తొలగించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చి పరిచర్య అంత దీవించి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మేము వారి కొరకు ప్రార్థించేవారుగా స్థిరపరచమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, వాక్య పెరుగులో వాళ్ళు జీవించినట్లు కూడా సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా స్థిరపడినట్టు సహాయం చేసి మహిమ పొందమని, యేసు ప్రభు ఈ వాక్యం దాన్ని నేనైతే యోగుని కాదు క్షమించి రెండంత తీర్పులో అక్కడ కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇలా బైబిల్లో రాయబడుతున్నటువంటి మాటను చూసినట్టయితే బాప్తిస్మము. సో ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సో వారి కొరకు ప్రార్థన చేయాల్సిన భారం మనకుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో విషయాల్లో ముందరికి వెళ్ళవలసిన వారికి ఉంటారు. బాప్తిసం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతామని కాదు, బాప్తిసం తీసుకోగానే దేవుని రాజ్యానికి సర్రని చక్కగా వెళ్ళిపోతామని కాదు. దానికి కొన్ని అర్థాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే రండి, మత్తయి సువార్త
మత్తయి సువార్త. బాప్తిస్మము తీసుకున్న వారి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. బాప్తిసం తీసుకున్న వారి కొరకు, బాప్తిసం లేదా తీసుకునే వారి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మొదటి మాటను చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 10-11 వచనాలు. చాలనా. కాబట్టి ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాం. బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ఎందుకు ప్రార్థించాలి అని అంటే, మొట్టమొదటిగా వారి జీవితంలో ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి, సో వారి జీవితాల్లో సాతాను ఇక్కడ శోధిస్తున్న అనుభవం చూస్తున్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు సాతాను శోధిస్తాడు. కానీ ప్రజలు ఎలా ఉండాలా? దేవుణ్ణి ఆరాధించే విషయంలో మటుకు వెనుకడుగేయకూడదు. కాబట్టి మనం చూస్తూ వస్తాం, సమూయేలును చూస్తున్నాం. సమూయేలు యొక్క జీవితంలో చూడగా పాలు విడవగానే తల్లి తీసుకొచ్చి దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవునికి మొక్కినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ మారుమోసు బాప్తిసం తీసుకున్నటువంటి వారు, సో రాబోతున్న దినాల్లో బాప్తిసం తీసుకునేటటువంటి వారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఘనమైన వారుగా ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఎలా ఉండటం కొరకు? దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఘనమైన వారుగా ఉండటం కొరకు. సో వారి జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. రక్షించబడే నాటి నుండి, మారుమూసి పొందిన నాటి నుండి, తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత నుండి కూడా వారి జీవితాల్లో ఏ రోజు కూడా ఆరాధించుకోకుండా వెనకడుగు వేయకూడదు. సో ఈరోజు మన ప్రార్థన బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎందుకంటే వారి జీవితాల్లో వారు దేవునికి మ్రొక్కేవారుగా, మరి దేనికి మ్రొక్కకుండా, మరి దేనికి కూడా సాగిలి పడిన అనుభవం రాకుండా, ఏ దేవుని నమ్మారు, ఏ దేవుని రక్తం ద్వారా అయితే కడగబడుతున్నారు, ఏ దేవుని కుమారుని రక్తం ద్వారా కడగబడుతున్నారు, ఏ దేవుని కుమారుడి ద్వారా దేవుని బిడ్డలుగా చేయబడుతున్నారు, ఆ యొక్క దేవునికి మాత్రమే వాళ్ళు ఆరాధించేవారు. అంటే వారి జీవితాల్లో రక్షించబడిన తర్వాత, మారుమూసి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని విడిచిపెట్టే సందర్భాలు, దేవునికి దూరమయ్యే సందర్భాలు కొన్ని మన జీవితాల్లో వస్తాయి. కానీ వారు ఏ పరిస్థితులు ఉండా, ఎలాంటి సిచ్యువేషన్ ఉండా, రక్షణ మారుమూసి బాప్తిసం పొందినటువంటి వారు వారి జీవితాల్లో దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి మ్రొక్కి దేవుని స్తుతించే విషయంలో ఎన్నడూ కూడా ఏ పరిస్థితులు ఎదురైనా వెనక్కి వెళ్ళకోకుండా దేవుల్లోనే ముందలకు సాగటం కొరకై మనం ప్రార్థించాలి. ఏం వారి జీవితాల్లో వారు వెనకడుగేయకోకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ముంగటికే వెళ్ళిపోతూ దేవుని ఆరాధించే విషయంలో వెనకడుగేయకుండా. కొంతమంది రక్షించబడిన వారు ఆరాధన చేయటం రాదు కదా, అసలు ఆరాధనే చేయరు కొంతమంది అయితే. సో రక్షించబడిన వారికి ఆరాధన అన్నది చాలా గొప్ప ధన్యత. నిన్ను దేవుడు రక్షించుకున్న కోణం, లోకంలో పాపంలో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్న విధానం, శరీరము నేత్రాశల నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చిన విధానం అంతా కూడా చాలా గొప్పది. కాబట్టి దేవుడు నిన్ను ఎట్లా బయటికి తీసుకొచ్చాడు, ఎలా ఈ లోకం నుండి నిన్ను వెలుబడి తీసుకొచ్చాడు, ఎలా ఈ లోకం నుండి దేవుడు నిన్ను బయటకు ఉద్భవింపజేశాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ రోజులో చాలామంది రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన వారికి అనుభవం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి ఈరోజు. ఎందుకు? రాబోతున్న దినాల్లో బాప్తిసం తీసుకునేటటువంటి వారు దేవుని మొక్కి దేవుని మాత్రమే ఆరాధించే విషయంలో, ఆ స్తుతించే విషయంలో, ఆ దేవుని సన్నిధిలో దేవుని గణపరిచే విషయంలో వాళ్ళు వెనకడుగు వేయకోకుండా ఉండటం కొరకాయ. ఇప్పుడు బాగానే ఉండిద్ది. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండిద్ది? చక్కగా ఉండిద్ది. పెళ్ళైన కొత్తలో ఎట్లా ఉండిద్ది? చక్కగా ఉండిద్ది. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరానికి చక్కగా చిక్కగా అయింది. మరి 2 సంవత్సరాలకి చిక్కగా ఏమైంది? గట్టిపడింది. మరి కొన్ని సంవత్సరాలకి చెప్పాక చంద్రకళకు అనుభవం చెబుతున్నావు, గట్టిది కాస్త
బలమైపోయింది. మరికొన్ని సంవత్సరాలకి పడగొట్టలేనిది అయిపోయింది. ఇవన్నీ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలామంది యొక్క జీవితాలు ఇలాగే వస్తాయి. ఆరంభంలో బాగుంటారు, కొద్దిగా తర్వాత చిక్కబడిపోతారు, తర్వాత గట్టిపడతారు, తర్వాత బలమైన వారికి ఉంటారు. సో ఇది కావాల్సింది. క్రైస్తవ జీవితం అంటే బలమైన వారు అంటే వేరే వేరే విషయాలు నేను చెబుతుంది. సో చాలామంది యొక్క జీవితాల్లో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలి చెప్పే రేషాన్ని ఉండవా? మీరేమో ఉండారో లేదు కూడా తెలియట్లేదు చీకట్లో. కాబట్టి రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగేయకూడదు. ఎప్పుడూ కూడా దేవుని స్తుతించే విషయాల్లో, దేవుని ఘనపరిచే విషయాల్లో, దేవుణ్ణి మహిమపరిచే విషయాల్లో, దేవుని తన సన్నిధిలో సాగిలపడి దేవుణ్ణి మొక్కి ఆరాధించే విషయంలో ఏ రోజు కూడా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు వెనకడుగు వేయకోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటి కోణం. మొదటి కోణం ఏంటి? వాళ్ళు ఆరాధించే విషయంలో వెనకడుగు వేయకోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థించాలి. రెండో కోణం ఏంటి? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావును వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే వారు దేవునికి ప్రియమైన వారికి ఉండాలి. ఇప్పుడు కూడా ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నారంటే సంతోషించి గంతులేసి వెళ్ళిపోవద్దు. నా ఇంట్లోళ్ళు తీసుకుంటున్నారు, నా యొక్క తమ్ముడు, నా అన్నో, నా చెల్లో, నా తండ్రి, నా తల్లో, నా అక్కో ఎవరో తీసుకుంటున్నారు బాప్తిసం అని సంతోషించొద్దు. వారి కొరకు ప్రార్థించే బాధ్యత మనకు ఉంది. వారి కొరకు ప్రార్థించాలి. ఎందుకు? వాళ్ళ జీవితం ఈరోజు వాడు బాప్తిసం తీసుకుంటుంటే నువ్వు ఎంత సంతోషంగా ఉండావో అదే సంతోషం దేవునికి కూడా వారి జీవిత పర్యాంతరం వరకు కూడా ఉండాలి. వారి జీవిత పర్యంతం, వారి జీవిత లోకయాత్ర ముగించేంత వరకు కూడా అట్లాగే దేవుని ఆరాధించే వారికి ఉండాలి. రెండోదిగా చూసినట్టయితే దేవునికి ప్రియమైన వారికి ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని కష్టపెట్టే వారికి ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని బాధ పెట్టే వారికి ఉండకూడదు. ఎప్పుడూ కూడా దేవుని ఇబ్బంది పెట్టే వారికి ఉండకూడదు. ఎప్పుడూ కూడా వాళ్ళు దేవునికి దుఃఖకరంగా జీవించకూడదు దేవుని దృష్టిలో. సో మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే మనం ప్రార్థించవలసిన రెండో భారం మనకుంది. బాప్తిసం తీసుకున్న వారి కొరకై మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో వారు దేవునికి ప్రియమైన వారికి ఉండాలి. అంటే ఎవరికి ఇష్టలుగా ఉండాలి? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండాలి. లడిదమ్మా, దేవునికి ఇష్టడుగా ఉండాలి. మనుషులు ఎవరికి ఇష్టలుగా ఉండకూడదు. సో ఈ లోకంలో మనం మనుషులకి ఇష్టలుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండవు. చూడండి, యేసు ప్రభువు మనుషులందరికీ ఇష్టడుగా ఉన్నాడా? భూమి మీదకి వచ్చిన తర్వాత మెజారిటీ పీపుల్ ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని చంపడానికి చూశారు. కానీ ఆయన చంపడానికి చూసినప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర మనం చూడక ఎంతో సంతోషకరంగా ఉంటూ వస్తుంది. అయినా ఆయన దేవునికి ప్రియకుమారుడుకుంటూ వచ్చాడు. కానీ ఇతడు నా ప్రియకుమారుడు, ఇతను నేను ఆనందించుతున్నానని ఒక స్వరం పరలోకం నుండి దిగి వచ్చింది. వినబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ రెండో కోణం ఏంటంటే బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థించాలి. మొట్టమొదటిగా చూసినట్టే వారి జీవితంలో వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఎప్పుడూ వెనకడుగేయకుండా వారి జీవితంలో ప్రతి ఆదివారం దేవుని ఆరాధించేవారుగా వారు సిద్ధపడినట్టు మనం ప్రార్థన చేయాలి. రెండో కోణం ఏంటి? వారు దేవునికి ఇష్టమైన వారికి ఉండేటట్టు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు జీవించేటట్టు, దేవుల్లో నుండి వాళ్ళు తొలగిపోకుండా దేవునికి ఇష్టలుగా ఉండేటట్టు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మానవులకు ఇష్టలు కాదు, మనుషులకు ఇష్టమైన వారుగా కాదు, దేవునికి మాత్రమే ఇష్టమైన వారుగా వారు జీవించేటట్టు, దేవునికి ఇష్టలుగా ఈ యొక్క లోకయాత్రలో మందిరంలో వెలుపటుండా వారు దేవునికి ఇష్టలుగా జీవించినట్లు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది రెండో అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరైతే దేవునికి ఇష్టలై ఉండరు, దేవునికి ఇష్టలుగా జీవించరు, అప్పుడు నీవైనా నేనైనా మనం తీర్పుని తెచ్చుకునే వారు ఉంటాం. సో బాప్తిసం తీసుకునేవారు ఒకటి దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగు వేయకోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థించాలి. రెండు, వారు దేవునికి ప్రియమైన వారికి ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా చూసినట్టయితే మూడో మాటను మనం చూద్దారండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం.
కాబట్టి ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి మాట? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. సో ఇక్కడ మూడో కోణం ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేయాలి బాప్తిసం తీసుకునే వారి కొరకు. ఎందుకు? ఫస్ట్ వాళ్ళు దేవుని ఆరాధించే విషయంలో వెనకడుగేయకుండా, వారు రక్షణ మార్మూస్ బాప్తిసం పొంది ఉంటారు కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో కొనసాగుతూ వెనకడుగేయకుండా ఉండటం కొరకు ప్రార్థన చేయాలి. రెండోదిగా దేవునికి ప్రియమైన వారుగా వారు ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. అంటే దేవునికి ఇష్టలుగా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడోదిగా చూసినట్టయితే లూకా సువార్త 4:1 ప్రకారం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బాప్తిసం పొందిన వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మపూర్ణులుగా అవటం కొరకే. దేని కొరకండి? ఆత్మపూర్ణులుగా చేపట్టాలి. సో ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి? ఏమన్నా తెలుసా మీకు? ఆత్మపూర్ణులు అంటే చెప్తారా? రాసుకుంటున్నారా? కాబట్టి అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా అవుతాం మనం ఆత్మపూర్ణులుగా అంటే? సో ఇప్పుడు అన్న చెప్పిన రీతిలోనే బైబిల్లో ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండంగానే పాత నిబంధనలో కూడా నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకంతోను, ఇంకేముండయి అవి కూడా నేనే చెప్పాలి. నీ దేవుడైన యెహోవాను నీవు అది. కాబట్టి అది పూర్ణమైన వారు. సో ఇక్కడ యేసుప్రభు పరిశుద్ధాత్మ పూర్ణ అవుతున్నాడు. ఓకే, అది తర్వాత మన సబ్జెక్ట్లో చూస్తాం. కాబట్టి మన వారు ఎలా ఉండాలా? పూర్ణులుగా చేయబడాలి. ఏ విషయంలో? పూర్ణ హృదయం విషయంలో పూర్ణులుగా చేయబడాలి, మనసు విషయంలో పూర్ణులుగా చేయబడాలి, వివేక విషయంలో పూర్ణులుగా చేయబడాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా వాళ్ళు పూర్ణులుగా చేయబడాలి. అంటే కొరత లేనివాడిగా, లోపము లేనివారిగా, ఏం తక్కువ లేనివారిగా యేసు ప్రభు ద్వారా వారి ఆత్మీయ జీవితం, వారి విశ్వాస జీవితం, వారు జీవించేటటువంటి జీవితం అంతా కూడా పూర్ణమైనదిగా. అంటే మనం చెప్పాల్సిన మాట తెలుగు భాషలో చెప్పాలంటే 100% వాళ్ళు యోగ్యులుగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతిసారి బల దగ్గరికి వచ్చి ప్రభా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, క్షమించు ప్రభా, నేను వారం సరిదిద్దుకునే జీవితం కొరకు మనం ప్రార్థన చేయొద్దు. అలాంటి జీవితం కొరకు కాదు మనం ప్రార్థన చేయాల్సింది. ఏ జీవితం కొరకు చేయాలా? ఎప్పటికీ వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు లేకుండా, పాపంలో లోకంలో పడిపోకుండా ఆత్మపూర్ణులుగా ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. వారెప్పుడు దేవుని ఆత్మచేత పూర్ణులుగా చేయబడి, దేవుని ఆత్మచేత నింపబడిన వారై వారు ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. వారు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి. లోకాశులు, లోక మాలిన్యాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, వ్యర్థమైన మాటను బట్టి వాళ్ళు నింపబడుకోకుండా ఈ రోజులో చాలామంది నింపబడుతున్నారు. ఎలా? బయటికి వెళ్ళి చూడండి. మన గల్లీలో మనం నుంచుంటే ఎన్ని బూతు మాటలు మాట్లాడతాడు ఎవడెవడు, ఎన్ని మాటలు మాట్లాడతారు. ఇంట్లో కూడా మాట్లాడతారు కదన్నా, మాట్లాడతారు. ఇంట్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎన్ని బూతు మాటలు, ఎన్నెన్ని మాటలు అంటూ వస్తారు. కాబట్టి నువ్వేంటి చెప్పు చంద్రకళక్క, నువ్వే చెప్పాలి. అంటే మీ ఇంట్లో తిడుతున్నారని కాదు నేను అంటుంది, పెద్దదాన్ని కదా చెబుతాను. ఇక్కడ ఏమవుతుంది? మన మాటలు, ఆ బూతు మాటలను బట్టి అర్థమైపోయింది పక్కనోడికి కూడా, ఆహా వీళ్ళు ఇంకా దేవుని బిడ్డలన్న పేరే కానీ వీళ్ళకి జీవితాలు మారలేదని. ఇంపార్టెంట్ ఏంటంటే మన వారు ఆత్మపూర్ణులుగా చేయబడాలి. అసలు మనమే దారి తప్పిపోయి మనమే ఆత్మ లేని వాడుకుంటే ఇంక మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఎట్టుండితే మనకు దెయ్యం వచ్చి పట్టింది. ఇక సో ఉండదు పోయిన ఆత్మ పోతే ఏమైద్ది చెప్పాలి? దెయ్యం వచ్చి పట్టిద్ది. వాడికి అదేగా జరిగింది. ఒకడు ఉన్నాడు, ఎవరు? ఒక వ్యక్తికి ఒక దెయ్యం పట్టింది. యేసుప్రభు పోన్లని కనికరించి అతనిలో ఉన్న దెయ్యాన్ని వదిలిచ్చాడు. వాడు ఏం చేస్తూ వచ్చాడు? ఖాళీగా ఉంటూ వచ్చాడు. ఖాళీగా ఉండటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? అక్కొచ్చింది, చూసుకుందా వీడు ఖాళీగా ఉంటాడని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక్కడైతే నన్ను బయట నెట్టేస్తాడట కాదు, నాతో పాటు సమూహం రావాలని చెప్పి కొంతమంది సేనా దెయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోంది తనలో. ఇప్పుడు మొదటి స్థితి బాగుందా, కడపటి స్థితి బాగుందా? ఏ స్థితి బాగుంది చెప్పండి? మొదటి స్థితే బెటరు. ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చి పట్టినాయి ఒకప్పుడు. అందుకే ఏంటంటే మనం ఎప్పుడు ఆత్మపూర్ణులుగా ఉండాలి. రక్షణ మారుమూసు బాప్తిసం పొందినటువంటి వారు ఆత్మపూర్ణులుగా ఉండటం కొరకై మనం ఏం చేయాలా? బాప్తిసం తీసుకునే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఫస్ట్ బాప్తిసం తీసుకునే వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగు వేయకుండా ఉంటాను. 2
వాళ్ళు దేవునికి ప్రియమైన వారికి ఉంటారు. 3, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ద్వారా ఆత్మపూర్ణులుగా ఉండి లోకపు మాటలు వారి జీవితాల్లోకి రానికోకుండా, వ్యర్థమైనవన్నీ వారి జీవితాల్లోకి రానికోకుండా, దేవునికి సంబంధించినవి దేవుని మాటలు మాత్రమే వారి హృదయాల్లో నింపబడి ముందరికి వెళ్తాం కొరకై మనం ప్రార్థన చేయాలి. అంటే వారిలో లోకం అన్నది రాకూడదు. వస్తే ఏమైంది, ఒక దెయ్యం పోయిన తర్వాత సేనాదయ్యాలు తెట్టుందో వాడి భగతి అట్ట అయిపోయింది. అయిందా? ఎప్పుడన్నా అట్ట జరిగిందా? మనకి జరగలేదా? చెప్పు కీర్తన, నువ్వే చెప్పాలి. జరగలేదా? జరిగిద్దేమో, సిద్ధంగా ఉండు జాగ్రత్తగా కాపాడుకోవడానికి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేవుని ఆత్మ ద్వారా పూర్ణులుగా చేయబడాలి. దేవుని ఆత్మ ద్వారా పూర్ణులుగా చేయబడాలి. ఎప్పుడైతే అలా జీవించలేమో అప్పుడు నష్టపోయేవారికి ఉంటాం. సో ఇది 3వ మాట. కాబట్టి బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు మొట్టమొదటిగా దేవుని ఆరాధించే విషయంలో వెనకడుగేయకూడదు, రక్షణ మార్మూసి బాప్తిసం పొందిన తర్వాత. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే రక్షించబడిన తర్వాతే వాళ్ళని వెనక తీసుకెళ్తాడు. అదే టైంలో మనం ఆరాధించే విషయంలో వెనకడుగేయకూడదు. 2, దేవునికి ప్రియమైన వారికి ఉండాలి. 3, ఆత్మపూర్ణులుగా, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడు పూర్ణులుగా చేయబడుతూ ఉండాలి. 4వదిగా చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 4వ మాట, నాలుగో విషయం లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో చాలన. కాబట్టి బాప్తిసం తీసుకున్న వారి కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే 4వ కోణం ఎందుకు? వారు ఆత్మ బలముతో ఉండటం కొరకాయి. ఏ బలంతో ఉండాలా? ఆత్మ బలం. వారి ఆత్మ ఎప్పుడు బలహీనతగా ఉండకూడదు. యేసు ప్రభువు ఒక మాట అంటూ వచ్చాడు. ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ అది శరీరం బలహీనమైంది. సో మనుషుడు ఎలా ఉండాలా? ఎప్పుడు కూడా మీరు ఆ మాట చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు కూడా మనం చదువుకుంటూ వస్తాం. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలు కానీ, తర్వాత లూకా సువార్తలో కూడా మనం 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, వారి ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? దేవుని కొరకు సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధం అంటే బలంతో ఉండాలి. సో వారి ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా వారు దేవుని ఆత్మ ద్వారా బలముతో ఉండాలి. బలహీనలు అవ్వకూడదు. దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపెట్టింది మనిషిని? చెప్తారు, బాగా చెబుతారు. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే ఎవరున్నారు? మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు యొక్క జీవితం చూడగా దావీదు మీద విషపు చూపు చూసినందుకే, తర్వాత దావీదు మీద విషపు చూపు చూశాడు. ఇంకా దావీదుని ఎప్పుడు చంపాలని ఎదురు చూశాడు. ఏమయ్యాడు? సంతోషన్న వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ పోయింది. ఇప్పుడు దేవుని ఆత్మ పోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రయోజనం ఉందా? కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని ఆత్మతో బలముతో ఉండాలి. దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళేటట్టు ఉండకూడదు. మనం కాదు, ఎవరు ఉండాలా? మనం ఉండాలి. బాప్తిసం తీసుకోబోతున్న వారు దేవుని ఆత్మతో బలముగా ఉండటానికి. ఎందుకండి? దేవుని ఆత్మతో బలముగా ఉండటానికి. వారు ఎప్పుడూ కూడా బహుశా శరీరాలు బలహీనలు అవ్వచ్చు, శరీరాలు బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఎప్పుడూ కూడా బలముగా, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడు వారు బలపరచబడటం కొరకే మనం ప్రార్థన చేయాలి. దేని కొరకండి? దేవుని ఆత్మతో ఎప్పుడూ వాళ్ళు బలంగా ఉండటం కొరకే. వాళ్ళు బలహీనలు కాకుండా, బలహీనతలోకి రాకుండా, శరీర బలహీనతలు చూసుకుని ఆత్మీయ విషయాల్లో బలహీనలు కాకుండా మరి ఎప్పుడు బలవంతులుగానే ఉండటం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మన కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే అలా చేస్తామో, ఎప్పుడైతే ఎలాంటి ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది 4వ మాట. ఎన్నో మాట అండి ఇది? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. సో 5వ విషయాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు
చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు. సో రక్షణ, మారుమూసు, బాప్తిసం తీసుకున్న వారు ఏ శోధనలో పడిపోకుండా ఉండటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనుషుడికి వచ్చే శోధనలు ఏంటి చెప్పండి? మనుషుడికి వచ్చే శోధనలు ఏంటి? షుగర్ ఉందనుకోండి, స్వీట్ తినాలన్న శోధన వచ్చింది. బీపీ ఉందనుకోండి, అక్కార ఇంకోటి తినాలన్న శోధన. లోపల వ్యాధులు ఉంటాయి, కానీ ఏమనిపించింది? ఒకసారి తింటే ఏమైందిలే, ఒకసారి తింటే ఏమైందిలే. అవ్వ కూడా ఒకసారి తింది, ఆదాము కూడా ఒకసారి తిన్నాడు, ఏమయ్యాడు? ఇప్పుడు మన అందరి శరీరాలకి ఎంత బాధ, ఎంత బలహీనత, ఎంత చెమటోర్చుండి, వీటన్నిటికి కారణం ఏంటి? ఆదామవే కదా. అవ్వ తిన్న అటువంటి పండు, ఆదాముకి ఇచ్చిన పండు, ఈ పండు వల్లే కదా ఇంత బలహీనత, అనారోగ్యాలు వస్తుంది. దేవుని వరంలో ఉన్నప్పుడు ఇవి ఉండయా? చెప్పాలి. దేవుని వరంలో ఉన్నప్పుడు ఉండయా? లేవు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆదాము చేసిన పొరపాటు. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం శోధనలోకి పడిపోకుండా ఉండటం కొరకే ప్రార్థన చేయాలి. మనం పడిపోకుండా ఉండటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా? ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోబోతున్నారో వాళ్ళు శోధనలోకి వెళ్ళకోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న తర్వాత అనేకమైన శోధనలు వస్తాయి. వాటి గురించి తర్వాత నేను బాప్తిసం క్లాస్లోను, తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత అయినా చెప్తా. కాబట్టి శోధనలోకి వెళ్ళకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి, కానీ ప్రతి శోధనను కూడా యేసు ప్రభు వారికే శోధనలు వచ్చినాయి. మనం గొప్పవాళ్ళమా? అంత పరిశుద్ధుడికి, అంత పవిత్రమైన వాడికి, అంత నిర్దోషికి, ఇంకా ఏ పాపం లేనిటువంటి వాడికి, పాపంలో జరగ ప్రత్యేకంగా ఉన్నవాడికే సాతాను ద్వారా శోధనలు వస్తే నీవు నేనంత. కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? శోధనలో పడిపోకుండా ఉండటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిలో నూతనంగా బాప్తిసం తీసుకునేవారు కూడా ఎటువంటి శోధనలో పడిపోకుండా ఉండటం కొరకై ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకునే వారికి శోధనలు వస్తాయి. ఏంటి ఆ శోధనలు? నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అంటే ఫస్ట్ నీ ఇంట్లో సమస్యలు వస్తాయి, కలవరాలు వస్తాయి. నువ్వు బాప్తిసం తీసుకోబోతున్నావు అంటే అర్థం ఏంటి? ఇంట్లో కలవరాలు మొదలవుతాయి. ఇక్కడ ఒక ఆయన బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కరెక్ట్గా బాప్తిసం తీసుకునే టైంలో భార్యాభర్తలకు ఎదురు గొడవ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలా, ఆగిపోవాలా? ఏం చేయాలి? తీసుకోవాలి. మరి భార్యతో సమాధానం లేడుగా, మరి ఎట్లా తీసుకుంటాడు? తెలియగలవాడు కాబట్టి ఇవన్నీ నాకెందుకు, ఇంకోసారి బాప్తిసం తీసుకుందాలని వదిలేశాడు. తర్వాత ఆయన ఉన్నాడా? ఎవరు అమ్మాలి? ఏంది చెప్పు? లేడని చెబుతున్నావుగా, తెలుసా నీకు ఆయన ఎవరు? మరి తెలియనప్పుడు ఇంకెందుకు? లేడు. ఉన్నాడా అంటే లేడని చెప్పాడు మీకు, అంతే. అందరూ వచ్చారంటే వచ్చావు, వెళ్తున్నారంటే వెళ్తున్నావు అన్నట్టు ఉండవు. కాబట్టి చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు సాతాను శోధనలు ఎదురవుతాయి. నువ్వు తీసుకోకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శోధనలు ఎదురవుతాయి. కానీ ఎన్ని శోధనలు ఎదురైనా వాటిని అధిగమించి అడుగు ముందలకేసి నాకు క్రీస్తే కావాలి, క్రీస్తు కొరకే నేను జీవించాలని ఒక అడుగు ముందలకేసిన వాడు మాత్రమే తన జీవితంలో వెనకడుగు అన్నది పడదు, వెనకడుగేయడానికి ఉండదు. కాబట్టి మన జీవితాల్లో గుర్తుంచుకోవాలి, బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, తీసుకోక ముందు కూడా వారికి శోధన వస్తుంది, తీసుకున్న తర్వాత కూడా శోధనలు వస్తాయి. తీసుకోకముందు కుటుంబం ద్వారా వస్తాయి, ఏదో ఒకటి కుటుంబంలో కలహం, పిల్లల మధ్యలోనో, లేకపోతే పిల్లల ద్వారానో, భార్య ద్వారానో, భర్త ద్వారానో, ఇంకా అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, ఎవరో ఒకటి ద్వారా శోధనలు వస్తాయి. సో ఏమైనప్పుడు బాప్తిసం తీసుకోవద్దు అన్న ఆలోచన, ఇంత పెట్టుకుని బాప్తిసం ఎందుకు, నాకు ఇప్పుడు అవసరమా నాకు బాప్తిసం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాం. ఇన్ని పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ముందరకు వచ్చి బాప్తిసం తీసుకోవాలి, వెనక్కి వెళ్ళటం కాదు ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా బాప్తిసం తీసుకోవాలి, సిద్ధపడాలి. అంటే ఈ శోధనలు ఎందుకు వస్తాయి? ఒకటి, సాతానుడు మనం ప్రభు యొక్క శరీరంలో చేర్చబడుకోకుండా చేయడానికి. రెండు, ఒక్కోసారి మనం పరీక్షించడానికి దేవుని ద్వారా కూడా రావచ్చు. బహుశా ఎట్లా వస్తాయి మనకు పూర్తిగా అవగాహన, ఆ సమయాన్ని బట్టి దేవుడు అనుమతిస్తేనే. సాతాను ద్వారా వచ్చిన శోధనలోనేమో పూర్తిగా బాప్తిసం తీసుకోకుండా వెళ్ళిపోతాం. ప్రభు ద్వారా వస్తే ఆ శోధన నుంచి తప్పించుకునే అవకాశం కూడా ప్రభు ఇస్తాడు. అది రెండింటికి వ్యత్యాసం. సో ఈరోజు మనం ప్రార్థన చేయాలి. బాప్తిసం తీసుకునేవారు బాప్తిసం తీసుకోక మునుపు శోధనలో పడిపోకుండా, తీసుకున్న తర్వాత కూడా శోధనలో పడిపోకుండా వాళ్ళు దేవుని రాజ్యం కొరకై సిద్ధపడలాగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 5 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? వారు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగు వేయకుండా ఉంటానికి. 2, వారు దేవునికి ప్రియమైన వారికి ఉంటానికి. 3,
దేవుని ఆత్మచేత పూర్ణులుగా ఉంటాడు. 4 దేవుని ఆత్మచేత బలం కలిగి ఉండడానికి. 5 వారు శోధనలోకి వెళ్ళకోకుండా శోధనలు జయించడం కొరకై ప్రార్థన చేయాలి. సో శోధనలు అంటే ఏంటన్నా మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ చెబుతా. ఎగ్జాంపుల్ ఒక శోధన చెబుతా చూడండి. సపోజ్ ఒక షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి. ఈరోజు షుగర్ ఉంది అనుకోండి ఎవరికన్నా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా థమ్సప్లు స్ప్రైట్లు ఇచ్చామంటే తాగుతారు. ఎందుకు అక్క తాగుతారు, ఎందుకన్నా తాగుతారండి, ఒకసారిగా అయ్యా పద్దాకలు దాగంగా ఒకసారి తాగేది, రెండోసారి తాగలే, మళ్ళీ ఇంటికాడ పోతే కూడా మళ్ళీ తాగుతావు. ఆడ కూడా ఏమంటాం, ఒకసారే కదా, ఇంకా లేదు కదా, ఇంకొకసారే కదా అంటాం. అది శోధన. అంటే జనరల్గా ఒక శోధన ఎలా ఉంటుందని చెబుతున్నా కానీ అది ఆ బైబిల్ ద్వారా వచ్చేదని నేను అంటలా. అంటే మన జీవితానికి, మన శరీరానికే శత్రు ఎంత శోధిస్తుంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మను ఇంకెలా శోధిస్తాడు శత్రు, ఇంకెంత ఎక్కువ శోధిస్తాడు కదా. సో మనం ఏం చేయాలా, మనమైనా మన కుటుంబీకులైనా ఆ శోధనలో పడిపోకుండా ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. సో ఇలాంటి ప్రార్థన మనకు అవసరం. మనం ప్రార్థించవలసిన భారం ఉంది. బాప్తిసం తీసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు, వారు దేవుని ఆరాధించే విషయంలో వెనకడుగేయకూడదు. ఎందుకు, దేవునికి ప్రియమైన వారికి ఉంటాను. ఎందుకు ప్రార్థన చేయాలి, 3వదిగా దేవుని ఆత్మ ద్వారా పూర్ణులుగా ఉంటాను. 4 ఎందుకు ప్రార్థన చేయాలా, దేవుని ఆత్మ ద్వారా బలంగా ఉంటాను. 5 శోధనలో పడిపోకుండా దేవుని రాజ్యం కొరకు సిద్ధముగా వాళ్ళు తీసుకున్నటువంటి వారు పొందిన బాప్తిసం కలిగి ఉన్న రక్షణ, వారి జీవితాల్లోకి అనుమతించబడిన మారు మనసు ఏ రోజు కూడా శోధన బట్టి పోకోకుండా అవి స్థిరముగా ఉండటం కొరకే మనం ప్రార్థన చేయాలి. అట్టి రీతిలో మనం ప్రార్థన చేసేవారికి ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేసి, వారి కొరకే బాప్తిసం తీసుకునే వారి కొరకే ప్రార్థన చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటే మనం కూడా సరిచేయబట్టడం కొరకే ప్రార్థన చేసుకునే వారికి ఉన్నట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. సంఘ క్షేమం కొరకు, నూతనంగా బాప్తిసం తీసుకునే వాళ్ళ కొరకే మనం ప్రార్థన ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో ఆసక్తి కలిగిన వారమై నూతనంగా బాప్తిసాలు తీసుకునే వారి కొరకు, తర్వాత బాప్తిసాలు తీసుకుని వెనకడుగు వేసిన వారి కొరకు కూడా మనం ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. వెనకడుగు వేసిన వారు బలపడటానికి, నూతనంగా తీసుకోబోయే వారు 5 అనుభవ స్థిరులుగా ఉండటం కొరకై మనం ప్రార్థన చేయనట్లు ప్రభు కృప మనందరూ తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్.